ఈరోజు వచ్చేసి మనం కార్ సర్వీస్కి ఇవ్వడానికి వెళ్తున్నాము. మన కార్ యాక్చువల్గా ఫస్ట్ సర్వీస్ అయిపోయింది కదా, సో సెకండ్ సర్వీస్ ఇంకా అవ్వలేదన్నమాట. సో ఆల్రెడీ సెకండ్ సర్వీస్ డేట్ వచ్చి కూడా 1 వీక్ పైన అయిపోతుంది. అది లాస్ట్ వీక్ మనం ఊరికి వెళ్ళడం వల్ల ఆ సర్వీస్కి ఇవ్వలేదు, అందువల్ల ఈ వీక్ వెళ్తున్నాం అనమాట. ఈ సెకండ్ సర్వీస్ మధ్యలో నేను కొన్ని పాయింట్లు కూడా నోటీస్ చేశాను. ఆ పాయింట్స్ కూడా మీకు సర్వీస్ అయిపోయిన తర్వాత నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ సెకండ్ సర్వీస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్స్ట్రా ఏమైనా ఛార్జ్ చేస్తారా లేకపోతే ఓన్లీ మొత్తం ఫ్రీ ఉంటుందా, సో ఇవి కొన్ని డీటెయిల్స్ ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో చేస్తాను. అంతేకాకుండా మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి షేర్ అవుతుంది. నేను కార్ ఫస్ట్ సర్వీస్ చేయించాను కదా, ఫస్ట్ సర్వీస్ అయితే వాళ్ళు ఏమి చేయలేదు, జస్ట్ నార్మల్గా క్లీన్ చేసేసి ఇంజిన్ ఆయిల్ ఏమి చేంజ్ చేయకుండా ఇచ్చేసినారు. వాళ్ళు ఏం చెప్పినారంటే సెకండ్ సర్వీస్లో మీకు ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేస్తాము, సో ఫస్ట్ సర్వీస్లో ఏముండదు, నార్మల్ క్లీనప్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్ ఇవి బేసిక్సే ఉంటాయి, అండ్ సెకండ్ సర్వీస్లో మాత్రం నీట్గా చేస్తామని చెప్పినారు. సో లాస్ట్ టైం వచ్చేసి వాళ్ళే వచ్చి పికప్ చేసుకుని వెళ్ళారు, ఈసారి మాత్రం మనమే వెళ్తున్నాము. మనమే వెళ్ళి సర్వీస్ సెంటర్లో ఇచ్చేసి ఏమన్నా వద్దాం అనుకుంటున్నాను. అందుకనే మనం వెళ్తున్నాము, ఎందుకంటే లాస్ట్ టైం సర్వీస్ సరిగ్గా చేయలేదు కదా, ఈసారి మనమే వెళ్ళి కొంచెం జాగ్రత్తగా చెప్పేసి చేయించుకుందామని వెళ్తున్నాము. సో అంతేకాకుండా కొన్ని ఈ సెకండ్ సర్వీస్కి వచ్చాక కొన్ని ఇష్యూస్ కూడా వచ్చినాయి, అవి కూడా వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం సర్వీస్ చేయించాలి. మనమైతే సర్వీస్ సెంటర్కి వచ్చాము. ఇది వైట్ ఫీల్డ్లో ఉండే భీమల్ ఆటో ఏజెన్సీ. సో ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నింది. మనం రాగానే కార్ పిక్ చేసుకుని మొత్తం చెక్ చేసి డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు. మీకు ఇప్పటిదాకా మైలేజ్ కూడా మనకి 6430 ఎంతో తిరిగి ఉన్నది, అండ్ మనకి యావరేజ్ వచ్చేసి 15.8 వస్తున్నది మైలేజ్. ఇప్పుడే మన కార్ డీటెయిల్స్ మొత్తం నోట్ చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి టైమింగ్ ఇంకా చెప్పలేదు ఎప్పుడు రావాలి అనేది. ఇప్పుడే కార్ అయితే సర్వీస్కి ఇచ్చాము. సో వాళ్ళ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు. వాళ్ళు ఈవినింగ్ 3 o'clock అలా రమ్మని చెప్పారనమాట. ప్రజెంట్ అయితే మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గేర్ షిఫ్టింగ్ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి ఆ పికప్ అనేది సరిగా లేదు. ఇవి 2 చెప్పాము వాళ్ళకి ప్రాబ్లమ్స్, చెక్ చేసి చూస్తామని చెప్పినారు. ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేస్తారా అంటే లేదు, సెకండ్ సర్వీస్లో కూడా చేయరు. వాళ్ళు ఏం చెప్పారంటే థర్డ్ సర్వీస్లో చేస్తామని చెప్పినారు. సెకండ్ సర్వీసు అండ్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి జస్ట్ జనరల్ సర్వీసేనంట, ఇంకేమన్నా ఆయిల్ చేంజెస్ ఇట్లాంటివన్నీ ఉంటే థర్డ్ సర్వీస్లో మాత్రమే చేస్తారంట. ఇప్పుడే సర్వీస్ అయిపోయిందని చెప్పేసి కాల్ చేశారు. సో మన కార్ అయితే రెడీగా ఉంది. సో బట్ నేను చూసింది ఏంటంటే వీడి సర్వీస్ మరి ఘోరంగా చేశాడు. మామూలుగా ఈ టైర్ల దగ్గర డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ మొత్తం అలాగే ఉన్నది, జస్ట్ పైనే క్లీన్ చేసి ఇచ్చినారు. మనం క్లీన్ చేసుకున్నా కానీ చాలా నీట్గా వస్తుంది. నేను చూపిస్తాను చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో. మొత్తం వాడు అలాగే పెట్టేసి జస్ట్ పైనే క్లీన్ చేసి ఇచ్చినాడు. కార్ పైన ఏమో కొంచెం నీట్గా ఉంది కానీ పైన తుడిచారు, బట్ ఈ టైర్ల దగ్గర ఈ లోపల చూడండి ఇది మొత్తం అలాగే ఉన్నది. ఆ రెస్ట్ గురించి యాక్చువల్గా అతను అడిగాను ఇక్కడ సర్వీస్ బాయ్ని. అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాటర్ వాష్ అనేది చేయరంట, ఓన్లీ డ్రై వాష్ చేస్తారంట. సో ఆ డ్రై వాష్ చేసాక కింద మొత్తం అనేది అది మొత్తం క్లీన్ అవ్వలేదు. సో వీళ్ళు పైన బాడీ వరకు మాత్రం జస్ట్ నీట్గా క్లీన్ చేసినారు, లోపల మాత్రం డ్రై వాష్ చేశారు. అందువల్ల పైనే ఉండింది పోయింది, కొంచెం బాగా అంటుకొని ఉన్న డస్ట్ మాత్రం పోలేదన్నమాట. కావాలంటే మీరు అవుట్ సైడ్ వాటర్ వాష్ చేయించుకోండి పోతుంది అని చెప్పినారనమాట. దీనికి అండర్ రెస్ట్ కోటింగ్ కూడా వేయించాను నేను యాక్చువల్గా. సో ఈ అండర్ రెస్ట్ కోటింగ్ వేపిస్తే దీనికి అరౌండ్ 2700 ఛార్జ్ చేశారు. ఈ 2700లో మనకు వచ్చేసి ఇప్పుడు డిస్కౌంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఇయర్ ఎండ్ అయ్యాక వాళ్ళు ఏదో డిస్కౌంట్ పెట్టారంట, అది మామూలుగా అయితే 4800 అంట. సో ఇప్పుడు ఇయర్ ఎండింగ్లో డిస్కౌంట్ ఉండాకే మనకి 2700 చేశారు వీళ్ళు. నాకైతే ఇదేం పెద్ద యూస్ఫుల్ అనిపించలేదు మన కార్కి అయితే, ఎందుకంటే నేను బాగా నీట్గా క్లీన్ చేస్తారు, మొత్తం బాగుంటుంది, ఏమన్నా ఇంజిన్ రిలేటెడ్ చేంజెస్ ఉంటే చేస్తారేమో అనుకున్నాను. సో వీళ్ళైతే పెద్ద ఏం చేంజ్ చేయలేదు. నేను గేర్ కూడా కొంచెం స్మూత్గా లేదు, అది కొంచెం లూబ్రికేషన్ ఏమన్నా చేస్తారా అని అడిగితే అది చేసినారని చెప్పినారు, కానీ నాకైతే పెద్ద తేడా తెలియట్లేదు అనమాట, అంత స్మూత్గా మళ్ళీ ఏం అనిపించట్లేదు. సో వాళ్ళు ఏం చెప్పినారంటే పికప్ కూడా రావట్లేదు అని చెప్పినాను కదా, ఈ పికప్ కూడా మనకి అదేంటంటే థర్డ్ సర్వీస్ అయిపోతే మీకు ఆ ఇంజిన్ ఆయిల్ అవన్నీ చేంజ్ చేస్తారు, అప్పుడు మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ ఇంజిన్ ఆయిల్ అవన్నీ చేంజ్ చేయకుండా మీకు పెద్ద డిఫరెన్స్ రాదు. సో థర్డ్ సర్వీస్ దాకా వెయిట్ చేయాలి అన్నట్టుగా చెప్పారు వీళ్ళు. ఇది మన కార్ సెకండ్ సర్వీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సర్వీస్ అయితే అంత బాగలేదు. థర్డ్ సర్వీస్ నుంచి మాత్రం మనకి ఇంజిన్ ఆయిల్ చేంజ్
కొంచెం బాగా చేస్తారనమాట. సో అప్పుడు మనకి మైలేజ్లో కానీ లేకపోతే కొంచెం పర్ఫార్మెన్స్లో కానీ కొంచెం చేంజ్ కనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.